నడిపించండి. వచ్చిన బిడ్డలను దీవించండి దేవా. జ్ఞానం లేని వారు, తెలివి లేని వారు, అవివేకి దేవా, అయా జ్ఞానం లేని నన్ను మీ బిడ్డల ముందు నిలబెట్టారు దేవా. ఎందుకు పనికిరాని నన్ను మీ పరిచయ నిమిత్తము ఎన్నుకున్నారయ్యా. ఈ సంఘములో స్థాపించారు తండ్రి. ఈ బిడ్డల్ని నా మాటలు కొట్టివేసి, నేను సిద్ధపడ్డ వర్తమానాన్ని కొట్టివేసి, అయ్యా ఈ బిడ్డలతో మీరే మాట్లాడండి. అవును ప్రభువా, మీరు మాట్లాడితే మా జీవితాలు ఆశీర్వాదించబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి. మీరు మాట్లాడితే దేవా మేము ఒక ఉన్నత ఆత్మీయ స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది దేవా. నా మాటలు కొట్టివేసి మీ మాటలు నా నోట్లో నుంచి మీరు మాట్లాడి ఈ ప్రాంతంలో ఆయన మీ మాటలు వినడానికి ఆసక్తిగా వచ్చిన బిడ్డల్ని మీరు దృఢపరచాలని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మమ్మల్ని మీ చేతికి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం ఈ సమయంలో. ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేటి ఆరాధనలో ప్రభు కృపను బట్టి మనమందరం కూడా చేరి ఉన్నాం. ఈ దినమున కొద్ది మాటలు దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేసుకున్నాం. చదవబడిన లేఖన భాగంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 32 నుంచి 40 వరకు మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగంలో ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. ముప్పై 38వ వచనం నుంచి దయచేసి చదవండి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చాలమ్మా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఈ సమయంలో నేటి ధ్యానాంశముగా ఈ మాటను మనము ధ్యానం చేద్దాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఈరోజు దేవుని సన్నిధిలో క్రైస్తవులుగా మనమందరము కూడా ఆరాధనకు వస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, సాక్ష్యాలు చెప్తూ ఉన్నాం. అవకాశం ఉంటే దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. అయితే అవకాశము పాస్టర్ గారు మరలా ఇస్తే ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, మందిరములో ఏ పనైనా చేస్తూ ఉన్నాం. 1 గంట కాకపోతే 2 గంటల సేపు మనము దేవుని సన్నిధిలో వర్తమానాన్ని కూడా వింటూ ఉన్నాం. అయితే నేటి దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే, నమ్మకము అంటే అర్థం రాసుకుందాం మనము. నమ్మకము అంటే విశ్వాసము. నమ్మకము అంటే విశ్వాసము. మనలో చాలామంది ఈ దినాల్లో నమ్మకము లేకుండానే దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆచారపరంగానే దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆదివారము కదా, ఇంట్లో ఉంటే ఏమొస్తుంది? పోయి చర్చిలోన్నా కూర్చుంటే ఒక ఆశీర్వాదం వస్తుంది, పోయి చర్చిలోన్నా టైంపాస్ చేద్దాం అనే ఆలోచనతో చాలామంది నేటి దినాల్లో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవుడు మార్తతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీతో చెప్పలేదా ఏంటి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకు ముందే దేవుడు మార్తతో అనేక సార్లు చెప్పుంటాడు. దేవుడు ఇంతకు ముందు మార్తతో అనేక సార్లు ఈ మాటను తెలియపరుచుంటాడు. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మితేనే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావని. ఈరోజు దేవుడు మన సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనము కూడా నమ్మకము కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తాం. మనము దేవుని సన్నిధిలో ఏదైనా అడగాలనుకున్నప్పుడు ప్రార్థన చేస్తాం కానీ మనలో ఏముండదు? విశ్వాసం ఉండదు. నమ్మకం అంటే విశ్వాసం. ఈ వ్యాధి తీసే ప్రభు అని అడుగుతాం. దేవుడు కూడా తీసివేయడానికి ఇష్టపడతాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆ విశ్వాసాన్ని కలిగి జీవించలేకపోతున్నాం. అంటే నమ్మకము లేదు. ఒక వ్యక్తిని మనము నమ్మినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి మనము ఏదైనా పొందుకోవడానికి ఇష్టపడతాం. ఒక వ్యక్తిని మనము ఎంతగా నమ్ముతామంటే ఆ వ్యక్తి మనల్ని మన విషయంలో ఏదైనా చేయగలిగిన వాడు అని ఆ వ్యక్తి గురించి మనము చాలా బలముగా నమ్ముతాం. అంటే మనము నమ్మే వ్యక్తి మనకంటే బలవంతుడై ఉండాలి. మనము నమ్మే వ్యక్తి మనకంటే కూడా జ్ఞానవంతుడై ఉండాలి. మనము నమ్మే వ్యక్తి మన విషయంలో ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తిగా ఉండాలి. అయితే ఈరోజు క్రైస్తవ జీవితాల్లో లేనిది ఏంటి అనంటే నమ్మకము. నమ్మకము అంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవుని మందిరానికి వస్తాం. విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తాం. విశ్వాసము లేకుండా పాటలు పాడతాం. విశ్వాసము లేకుండా దేవుని వాక్యాన్ని చదువుతాం. అయితే దేవుని లేఖన భాగం ఈ దినమున మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? విశ్వాసము కలిగి దేవుని మందిరానికి రావాలంట. విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలంట. విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి మనము ఆరాధనకి రావాలంట. చాలా మందికి దినాల్లో క్రైస్తవ సమాజంలో ప్రార్థన అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కదా, ఆ రీతిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. వారి ప్రార్థనలో విశ్వాసం ఉండదు. అందుకే ఈ దినమున దేవుడు సంఘముతో మాట్లాడబోతున్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఆదిమ సంఘములో 12 మంది అపోస్తలులైనటువంటి అపోస్తలులు అనగా ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు కదా. ఈ శిష్యులు ఈరోజు ప్రపంచములో అనేక మందిని ఆయన వైపు నడిపించారు, అనేక సంఘాలు స్థాపించారు అనంటే వారిలో ఏముంది? విశ్వాసం ఉంది. వారిలో ఏముంది? ప్రార్థన ఉంది. వారిలో ఏముంది? పట్టుదల ఉంది. వారిలో దేవుని మీద అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి వారు ప్రార్థన చేసినప్పుడు వారి కార్యాలు సఫలమయ్యాయి. ఈరోజు మనం ప్రార్థన చేస్తే మన కార్యాలు సఫలమవ్వట్లేదు. కారణం ఏంటి అనంటే మనలో విశ్వాసము లేకుండానే ప్రార్థన చేస్తాం. విశ్వాసము లేకుండానే దేవుని సన్నిధికి వస్తాం. విశ్వాసము లేకుండానే బైబిల్ చదువుతాం. వాస్తవంగా చెప్పాలి అనంటే ప్రియమైన వారలారా, మీకు ఒక 2 వ్యక్తుల్ని నేను ఈ దినమున పరిచయం చేయబోతున్నాను. విశ్వాసము కలిగినటువంటి ఆ వ్యక్తులు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో, విశ్వాసము కలిగిన అనగా నమ్మకము అని మనం మాట్లాడుకున్నాం కదా, దానికి ఈక్వల్ పెట్టుకోండి. ఈక్వల్ ఏంటి అనంటే విశ్వాసము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూడగలవు. మార్తతో మాట్లాడుతున్న మాట ఈరోజు దేవుడు మన సంఘముతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మన సంఘములో విశ్వాసము లేని వారు ఉన్నారేమో, దేవుడు వారిని
తన యొక్క విశ్వాసములోకి నడిపించడానికి దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము గమనిద్దాం. ఒకవేళ మనలో విశ్వాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదా? ఒకవేళ ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉండట్లేదా? తెలుసుకుందాం ఈరోజు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలని దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ లేఖన భాగం మొత్తము కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉన్నట్లుగా తెలియపరుస్తూ ఉంది. మీకు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతూ ఉన్నాను. ఈ దినమున మనందరికీ తెలిసినటువంటి ఆ వ్యక్తి పేరు అబ్రహాము. ఈ అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన తరువాత ఈయనలో ఏముందండి? పిలిచిన వెంటనే దేవుని వైపు నడిచాడు. పిలిచిన వెంటనే దేవుడు చెప్పిన పని చేయడం మొదలుపెట్టాడు. అయితే ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన ఆరాధించడం మొదలుపెట్టాడో, దేవుణ్ణి ఎప్పుడైతే అబ్రహాము గారు పూజించడం మొదలుపెట్టాడో, దేవుని మాటను వినడం మొదలుపెట్టాడో, ఇప్పుడు ఆయన విశ్వాసిగా మారిపోయాడు. నమ్మకము అనంటే పిలిచిన వారి పట్ల నమ్మకము కలిగి ఉన్నాడు. ఎవరు పిలిచారు అబ్రహాముని? దేవుడైన యెహోవా పిలిచాడు. పిలిచి నిన్ను నేను ఆశీర్వాదిస్తాను రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత వెంటనే అబ్రహాము తన వారి అందరినీ విడిచిపెట్టాడు. దేవుడు పిలిచిన వైపు నడిచాడు. దేవునితో నడవడానికి అబ్రహాముకి ఇష్టము కలిగింది. దేవునితో నమ్మకము కలిగింది. దేవునితో మంచి స్నేహము సహవాసము అబ్రహాముకి కలిగింది. ప్రియమైన వారలారా, ఎందుకు అనంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, పిలిచిన వాడు దేవుడు కాబట్టి, పిలిచిన వాడు సర్వాధికారి కాబట్టి, ఆ పిలిచిన వాడు రాజులకు రాజు కాబట్టి, ఆ పిలిచిన వాడు సృష్టికర్త కాబట్టి అబ్రహాము చిత్తం ప్రభువా వస్తూ ఉన్నాను, నీ వైపు నేను నడుస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో అబ్రహాము ఒక తీర్మానము తీసుకొని దేవుణ్ణి వెంబడించడానికి అబ్రహాము ముందుకొచ్చాడు. అబ్రహాము జీవితంలో దాదాపుగా 14 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దాదాపుగా 14 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబ్రహాములో ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నటువంటి అబ్రహాములో 14 ఆశీర్వాదాల కంటే కూడా ఇంకా ఎక్కువ. అయితే నేను మీ ముందు ఈ దినమున ఒక 14 మాత్రమే మీ ముందు నేను ఉంచబోతూ ఉన్నాను. కాబట్టి ఈ 14 ఆశీర్వాదాల గురించి ఈ దినమున మనం తెలుసుకుందాం. మనం ఏదో చదివేస్తాం, లేఖన భాగాన్ని ప్రక్కన పెట్టేస్తాం. అయితే దేవుని లేఖన భాగాన్ని మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయనందు మనకి విశ్వాసాన్ని అధికము చేస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత మొదటిగా అబ్రహాము ఎక్కడ ఉన్నాడో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏ ప్రజల మధ్య నివాసం ఉంటున్నాడో బంధువర్గాన్ని, రక్త సంబంధికులను, తన ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి రమ్మన్నాడు. వచ్చాడు అబ్రహాము. దేవుడు అబ్రహాముతో కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఆ విషయాలు ఏంటో ఈ దినమున మనము చూద్దాం. లేదా దేవుడు అబ్రహామును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు అబ్రహామును దేవుడు కూడా నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మడమే కాదు, కానీ దేవుడు కూడా అబ్రహామును నమ్మాడు. ఇక్కడ వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. కాబట్టి ప్రేమైన వారలారా, అబ్రహాము దేవుని నమ్మడం అంటే ఏంటి? విశ్వసించాడు దేవుణ్ణి. దేవుని మీద అబ్రహాముకి అపారమైన విశ్వాసము కలిగింది. ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడతాడు. ఒక విశ్వాసి దేవుని మాటకు లోబడతాడు. ఒక విశ్వాసి దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. ఒక విశ్వాసి దేవుడు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తాడు. అయితే అబ్రహాము కూడా ఈ రీతిగా తన విశ్వాస యాత్రను కొనసాగించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈరోజు అబ్రహాము జీవితము మనకి ఆదర్శవంతముగా మారింది అనంటే, విశ్వాసులకు అబ్రహాము తండ్రిగా మార్చబడ్డారంటే ఆధారము లేనప్పుడు దేవుడు పిలిచాడు. నమ్మదగిన పరిస్థితులు కానప్పటికీ పిలిచిన వాని వైపు అడుగులు వేశాడు. పిలిచిన వాణ్ణి దేవుని వైపు నడిచాడు. పిలిచిన ఆ దేవాతి దేవుని వైపు అబ్రహాము నడిచాడు. అబ్రహాము జీవితంలో దాదాపుగా అనేకం ఉన్నాయి, కానీ ఒక 14 ఆశీర్వాదాల గురించి ఈ దినమున మనము ధ్యానం చేద్దాం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, అబ్రహామును పిలిచిన దేవుడు
ఆస్తినిచ్చాడు అబ్రహాముకి. అబ్రహామును పిలిచిన దేవుడు ఆస్తినిచ్చాడు. రెండవది, అబ్రహాముకు సంతానము లేదు కదా, సంతానాన్ని ఇచ్చాడు. మూడవది, ఆ సంతానము దేవునికి ఇస్తాడా లేదా, నమ్మిన నాతో ఉన్నాడు కదా అబ్రహాము, విశ్వాసము కలిగి జీవించాడని అబ్రహామును నేను కూడా నమ్మాను కాబట్టి ఇప్పుడు ఇస్సాకు విషయంలో పరీక్ష పెట్టాడు దేవుడు. ఇస్సాకును నాకు బలిగా అర్పించమన్నాడు. అనగా ఇస్సాకు విషయంలో అబ్రహాము నిజంగా దేవుని నమ్మాడా, నిజంగా దేవుని మీద ఆధారపడ్డాడా, అబ్రహాము నిజంగా దేవునికి విశ్వాసిగా ఉన్నాడా అని దేవుడు పరిశీలన చేశాడు. అనగా మూడవది, అబ్రహాము పరీక్షించబడ్డాడు. నాలుగవది, అబ్రహాము ఆశీర్వాదించబడ్డాడు. ఆశీర్వాదము వేరు, ఆస్తి ఇవ్వడము వేరు. చాలా మందికి ఆస్తి సమస్తము సమకూడగానే ఇది ఆశీర్వాదం అనుకుంటారు. ఆశీర్వాదం వేరు, ఆస్తులు సమకూర్చుకోవడం వేరు. ప్రభు చిత్తమైతే ఆ రెండిటి మధ్య నేను భేదాన్ని కూడా మీకు నేను వివరిస్తాను. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము పిలిచిన వెంటనే అబ్రహాముతో లోతు వచ్చాడు. 5వ విషయం రాసుకోండి. అబ్రహాముతో లోతు కూడా అన్న కొడుకు వెంట వచ్చాడు. వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా అబ్రహాము విశ్వాసాన్ని చూసిన దేవుడు అబ్రహాము దేవుని యొక్క సన్నిధిని ఏ రీతిగా ఆనందిస్తున్నాడో, దేవుని సన్నిధిని ఏ రీతిగా ఎంజాయ్ చేస్తున్నాడో, దేవుని ఏ రీతిగా విశ్వసించాడో అబ్రహాము విశ్వాసాన్ని బట్టి లోతును కూడా దేవుడు దీవించాడు. అయితే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, అబ్రహామును దేవుడు నమ్మాడు, దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. దేవుని పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు. ఇప్పుడు అబ్రహామునే ఆశీర్వాదించలేదు కానీ దేవుడు అబ్రహాముతో ఉన్నటువంటి లోతును కూడా దీవించాడు. జ్ఞాపకం చేస్తున్నాను, ఒక క్రైస్తవుడు నివసిస్తున్నటువంటి పట్టణములో గాని, ఒక క్రైస్తవుడు నివాసం ఉంటున్నటువంటి సంఘములో గాని, ఒక క్రైస్తవుడు నివాసం ఉంటున్నటువంటి ఒక ఏరియాలో కానీ అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనంటే ఏంటి దాని ఉద్దేశము? ఆ క్రైస్తవునిలో మొదటిగా విశ్వాసం ఉండాలి. అబ్రహాములో ఆ విశ్వాసం ఉంది. అబ్రహామును బట్టి దేవుడు లోతును దీవించాడు. నిన్ను బట్టి ఈ దేశాన్ని దేవుడు దీవించాలి. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారిని దేవుడు దీవించాలి. నిన్ను బట్టి ఇతరులను దేవుడు దీవించాలి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, అబ్రహామును బట్టి లోతును దేవుడు దీవించాడు. జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుడు అబ్రహాముని నమ్మాడని మనం చెప్పుకున్నాం కదా. అనేక మార్లు దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఈ అబ్రహాముకి దేవుడు తన యొక్క జరగబోయే సంఘటనలు కూడా దేవుడు బయలుపరిచాడు. అనగా దేవుడు దాచుకోలేదు, స్నేహితుడిలాగా అబ్రహాముని భావించాడు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవుడు తీర్పు తీర్చడానికి భూమి మీదకి వచ్చాడు. అయితే ఈ పట్టణాల యొక్క దుర్గతిని గురించి దేవుడు తెలుసుకున్న తర్వాత ఈ పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తములో చూస్తే అబ్రహాము లాంటి విశ్వాసి దేవుడికి ఎక్కడా కనబడలా. అబ్రహాము ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడంటే దేవుడు ఏం చెప్తే అది చేసే స్థితికి అబ్రహాము వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు కూడా ఆ రహస్యాన్ని, దేవ రహస్యం అంటారు కదా, అబ్రహాముతో దేవుడు కూడా దాన్ని పంచుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయబోయేటువంటి సంఘటన దేవుడు అబ్రహాముకి బయలుపరిచాడు. లేదా దేవుడు అబ్రహాముతో పంచుకుంటున్నాడు. అబ్రహాము, ఒక విషయాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే నువ్వు నన్ను నమ్మావు కాబట్టి, నేను నిన్ను నమ్మాను కాబట్టి మన ఇద్దరి మధ్య అరమరికలు ఉండకూడదు, దాపరికాలు ఉండకూడదు. కాబట్టి నువ్వు నన్ను ఎంతగా నమ్మావో నేను కూడా నిన్ను అంతగా నమ్ముతున్నాను. కాబట్టి నేను ఎందుకు వచ్చానో తెలుసా ఇక్కడికి? సొదొమ గొమొర్రా అనేటువంటి ఈ పట్టణాలు చాలా ఘోరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పట్టణములో ఉన్నటువంటి వారందరినీ కూడా నేను లయం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను, జాగ్రత్త అని అనగానే వెంటనే దేవుడు అబ్రహాముకి చెప్పిన విషయం గురించి అబ్రహాము దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు మాట్లాడడం మొదలుపెట్టాడు? ఆ ప్రాంతంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. అయితే 6వ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రహస్యాన్ని దేవుడు పంచుకున్నాడు. 7వ విషయం ఏంటో తెలుసా? ఆ పట్టణము పాడు చేయాలి అని అనుకున్న తర్వాత దేవుడు అబ్రహామును బట్టి లోతును
తప్పించాడంట. అబ్రహామును బట్టే లోతును తప్పించాడు. అబ్రహామును బట్టే లోతుని ఆశీర్వాదించాడు. అబ్రహామును బట్టి లోతును తప్పించాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము విశ్వాసము ఎంత గొప్పదో ఈ దినమున మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఏడవది, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి లోతును ఆ ప్రాంతములో నుంచి తప్పించినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను. ఎనిమిదవ విషయం ఏంటంటే, ఒకానొక దినములో అనుకోకుండా సొదొమ గొమొర రాజులిద్దరు ఇంకొక ముగ్గురు రాజులు కలిసి వేరే రాజులు వారి మీదకి ఒక నలుగురు రాజులు బయలుదేరి వచ్చారు. ఆదికాండము 14వ అధ్యాయము మొదటి 17 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దయచేసి నోట్ చేసుకోండి. సమయం లేదు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీకు నేను వివరించడానికి ఈ సమయము సరిపోదు కాబట్టి ఆదికాండము 14వ అధ్యాయము మొదటి 17 వచనాలను మనం ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు ఆ రాజుల వివరాలన్నీ కూడా అందులో వ్రాయబడ్డాయి. అయితే ఈ రాజులు నలుగురు కలిసి ఒకటయ్యి సొదొమ పట్టణం మీదకి వచ్చారు. గొమొర్రా పట్టణం మీదకి వచ్చినప్పుడు ఈ ఇద్దరు రాజులతో పాటు ఇంకొక ముగ్గురు రాజులను కలుపుకొని మొత్తం 5 మంది రాజులు వెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఈ 5 మంది రాజులు అనగా సొదొమ గొమొర్రా పట్టణానికి సంబంధించిన ఇద్దరు రాజులు, అదే రీతిగా వారికి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మొత్తం ముగ్గురు రాజులు కలిసి వారి మీదకి వచ్చినటువంటి నలుగురు రాజుల చేతిలో వారు ఓడిపోతారు. ఓడిపోయి పారిపోయిన తర్వాత ఈ నలుగురు రాజులు సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తిని, అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలను, అక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీలను, యవనస్తులను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటినీ దోచుకొని బంధించి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ రీతిగా వారు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఒక విషయము అబ్రహాము గారికి తెలిసింది. ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద దాడి చేసినటువంటి ఆ రాజులు మీ సహోదరుడు అయినటువంటి లోతుకు సంబంధించిన ఆస్తిని, లోతుకు సంబంధించిన భార్యలు, బిడ్డలు అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు, బందీలుగా చేసుకొని వెళ్తున్నారు. అనగానే వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే లేచాడు. అక్కడ దానికి ముందు మనము చూసినట్లుగా ఎప్పుడు కూడా అబ్రహాము యుద్ధాలు చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథములో ఎక్కడ వ్రాయబడలేదు. అయితే అబ్రహాము లేచాడు. తన ఇంట పుట్టిన వారు ఉన్నారు. అబ్రహాము పనివారు తనతో ఉన్నవారందరూ కలిసి 318 మంది కలిసి వెంటనే బయలుదేరారు. యుద్ధ సన్నద్ధులయ్యారంట. అప్పటి వరకు అబ్రహాము ఎక్కడ యుద్ధం చేయలేదు. అప్పటి వరకు అబ్రహాముకి ప్రార్థన చేయడమే తెలుసు. అప్పటి వరకు అబ్రహాముకి దేవునితో సంబంధము కొనసాగించడమే తెలుసు. అప్పటి వరకు దేవునికి బలిపీఠాలు కట్టి బలులు అర్పించడం మాత్రమే అబ్రహాముకి తెలుసు. ఇప్పుడు అబ్రహాములో ఇంకొక కోణాన్ని కూడా దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పరిచయం అంటే, 318 మందితో అబ్రహాము ఆ నలుగురు రాజులు తన విస్తారమైన సైన్యాన్ని జయించి ఆ రాజులను కొట్టి వారిని జయించి వెంటనే అబ్రహాము తిరిగి ఆ ఆస్తి మొత్తాన్ని తీసుకొని మరలా వెనక్కి వచ్చాడు. అనగా లోతుకు సంబంధించిన వారందరిని కూడా అబ్రహాము తీసుకొని తిరిగి వచ్చాడు. 8వ విషయాన్ని మనము చూడగలము. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 8వ విషయములో అబ్రహాములో ఏముంది అనంటే, ఆ అబ్రహాములో ఏముంది? అబ్రహాములో యుద్ధ నేర్పరితనం ఉంది. అబ్రహాములో ఏముంది? ప్రార్థనే కాదు కానీ, పట్టుదలే కాదు కానీ, విశ్వాసమే కాదు కానీ, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని నమ్మినప్పుడు, దేవునికి బలిపీఠములు కట్టి ప్రార్థన చేస్తూ దేవునితో సంబంధము కొనసాగిస్తూ ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే ఒక పరాక్రమ బలాఢ్యుడిగా దేవుడు నిలబెట్టాడు. శత్రు రాజుల మీద విజయాన్నిచ్చి కోల్పోయిన తన వారి యొక్క ఆస్తిని తిరిగి తీసుకొని వచ్చాడు. చూడండి ప్రియమైన వారలారా, అబ్రహాములో ఇప్పుడు మనం ఇంకో కోణాన్ని చూసాం. అబ్రహాము యుద్ధము కూడా చేయగలిగిన వాడు. అబ్రహాము మంచి ధీరశాలి, ధైర్యశాలి. అబ్రహాము యెహోవా నామమున యుద్ధము ప్రకటించి వెళ్ళిపోయాడు, ఆలస్యము చేయలేదు. అబ్రహాము అప్పటి వరకు వెపన్స్ కూడా ఎక్కడ కూడా అబ్రహాము దగ్గర ఉన్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరచలేదు. అయితే ప్రియమైన వారలారా, అబ్రహామును పిలిచాడు దేవుడు, అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. కాబట్టి నమ్మిన అబ్రహాము దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు. 8వ ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో
కోల్పోయిన తన వారిని, కోల్పోయిన తన ఆస్తిని తిరిగి తీసుకొని యుద్ధము ద్వారా శత్రువులను జయించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ విషయాన్ని మరలా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. 9వ విషయం ఏంటంటే, అబ్రహాము ఉన్నటువంటి ఆ కనాను ప్రాంతము, అబ్రహాము నివాసము ఉంటూ ఉన్నటువంటి కనాను ప్రాంతములో కరువు వచ్చిందంట. ఆ కరువు రాగా వెంటనే అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి తన వారందరిని తీసుకొని, తన ఆస్తిని తీసుకొని ఎక్కడో ఓ మూల ఐగుప్తు దేశములో అబ్రహాము నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఐగుప్తు రాజైనటువంటి ఫరో అబ్రహాము భార్యను చూశాడు. శారా చాలా అందగత్య, శారా చాలా ఆ మంచి అందగతిగా ఫరో ఎదుటికి వచ్చి ఆ ప్రజలు పొగుడుతూ ఉన్నారంట. మన దేశములకి ఒక పరదేశి వచ్చాడు, మహారాజా. ఆ యొక్క పరదేశి ఎవరో కూడా మనకు తెలియదు కాబట్టి ఆయన భార్య గురించి మేము చెప్పాలనుకుంటున్నాం. ఆమె చాలా సౌందర్యవతి, ఆమె అందానికి మేమందరము ముగ్ధులైపోయాం. ఆమె ఆ వ్యక్తి దగ్గర ఉండడం కంటే కూడా ఒక రాజుగా ఈ అంతఃపురములో ఈ రాజుకు భార్యగా ఉండాలని మేమందరం ఆశపడుతున్నాం. అంత అందగత్యను ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ దేశంలో ఉన్నవారు ఫరోతో మాట్లాడారు. వెంటనే ఫరో ఆ యొక్క అబ్రహాము దగ్గరికి తన సేవకులను పంపించి శారముని తన భార్యగా చేసుకోవడానికి తీసుకొని వెళ్ళాడు. అంతఃపురములో ఉంచుకున్నాడు. అంతఃపురములో ఉంచుకున్న తర్వాత దేవుడు ఆ రాత్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి? ఇప్పుడు అబ్రహాము ఫరో మీద కూడా యుద్ధం చేస్తే దేవుడు విజయం ఇస్తాడా? ఇస్తాడు. కానీ ఫరోతో యుద్ధం చేయడానికి ఈ యొక్క అబ్రహాముకి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు ఫరో మీద దేవుని దగ్గర మనవి చేస్తుంటాడు ఆ రాత్రి. ప్రభువా, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నా భార్యను తీసుకొని ఫరో తన భార్యగా చేసుకోవడానికి తీసుకొని వెళ్ళాడు. ప్రభువా, నేను బయటకు వచ్చాను కదా, మీ మాట ప్రకారంగా మిమ్మల్ని నమ్మాను కదా, నా భార్యను తీసుకొచ్చే బాధ్యత మీదే ప్రభు అని ప్రశాంతంగా ఉన్నాడు. అబ్రహాము ఎక్కడ టెన్షన్ పడలా. ఒకవేళ శారముని ఆయన పెళ్లి చేసేసుకుంటాడేమోనని భయపడలా, బాధపడలా, ఏడవలా, ఎవరితో కూడా ఆ బాధను పంచుకోలా. దేవునికి తెలుసు, ఒక ఆశీర్వాదము కలిగిన వ్యక్తి, తన మీద ఆధారపడినటువంటి వ్యక్తికి ఏ నష్టము కలగకూడదని దేవుని ఉద్దేశము. అయితే దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇంటి వారిని మహావేదనలకు గురి చేశాడంట. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ యొక్క ఈజిప్ట్ ఫరో శారమ్మను తీసుకెళ్లి తన గృహంలో పెట్టుకున్న తర్వాత, తన అంతఃపురంలో పెట్టుకున్న తర్వాత వారితో దేవుడు ఎలా మాట్లాడాడో, దేవుని యొక్క ఆ భయంకరమైన మాటలు వారు ఎలా ఉన్నారో వారిని మహావేదనల చేత దేవుడు బాధించాడంట. ఎలా బాధించాడు? మహాభయంకరమైన బాధలంట. అంటే ఆయన భరించలేని బాధలను దేవుడు ఆ కుటుంబానికి దయచేశాడంట. తట్టుకోలేకపోయాడంట. ఫరో తట్టుకోలేకపోయాడు. పోయి ఎందుకు వచ్చాయి ఈ బాధలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఈ శారమ్మను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను కదా, ఇంకొక వ్యక్తి యొక్క భార్య ఏమో ఈమె అనుకుని తిరిగి మరలా శారమ్మను తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టాడంట. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎవరు అబ్రహాముకి సపోర్ట్ చేయరు. అబ్రహాము పరదేశిగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. అయితే దేవుడు పిలిచాడు కదా, దేవుని నమ్మాడు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచాడు కదా, దేవుని మీదే సమస్తాన్ని విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు దేవుడు కలుగు చేసుకుంటున్నాడు. దేవుడు కలుగు చేసుకుని జాగ్రత్త, ఫరోను ముట్టడానికి వీలు లేదు. నీ దగ్గర తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఇంకొకని భార్య, కాబట్టి పంపించేయమన్నాడు దేవుడు. పంపించేశాడు. హ్యాపీగా అబ్రహాము శారమ్మ కలిసి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, 10వ విషయాన్ని మనము చూద్దాం. 10వ ఆశీర్వాదం ఏంటంటే, అక్కడ కూడా ఉండకుండా గెరారు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడు. అబ్రహాము గెరారు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చి నివాసం ఉండాలని ఆ గెరారు ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము 17, 18 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చూడండి. వీలైతే ఆ అధ్యాయం మొత్తాన్ని మీరు ఒకసారి చదవండి. అయితే ఈ గెరారు ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు పేరు అబీమెలెకు. ఈ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి రాజు పేరు అబీమెలెకు. ఈ అబీమెలెకు కూడా శారమ్మను చూసినప్పుడు ఈమె చాలా సౌందర్యవతి, ఈమె చాలా అందంగా ఉంది. కాబట్టి ఒక సామాన్యుడి దగ్గర
ఈమె ఉండడానికి వీలు లేదు. ఈమె నాతో పాటు నా భార్యగా నా అంతఃపురములో ఉండాలని ఈ అబీమెలెకు ఆశపడ్డాడు. శారమ్మని తీసుకురావడానికి మనుషుల్ని పంపించాడు. శారమ్మ వచ్చేసింది. శారా వచ్చి అంతఃపురములో నివాసం ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడండి? ప్రార్థన చేయడం తెలుసు, దేవుని మీద ఆనుకోవడం తెలుసు. నాకు తెలుసు ఫరో ఎలాగంటే పంపించాడో ఈ అబీమెలెకు కూడా అలా పంపిస్తాడు. కాబట్టి నాకు నిబ్బరం ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు విశ్వాసం ఉంది. నా విశ్వాసం ఎక్కడ చెదరిపోలేదు, నా విశ్వాసము ఎక్కడ పాడైపోలేదు. కాబట్టి అబ్రహాము కూడా నువ్వు ఎలా తీసుకెళ్ళావో అలాగే నా భార్యను తీసుకొచ్చి వదిలిపెడతావు. ఎందుకనంటే నేను నమ్మిన వ్యక్తి, నేను విశ్వాసం వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడో ఈ రాత్రి నువ్వు కూడా తెలుసుకుంటావు అని ఈ అబీమెలెకు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. అబ్రహాము ప్రశాంతంగా ఉన్న సమయంలో అనుకోకుండా ఆ రాత్రి దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, ఆ స్త్రీని నువ్వు ముట్టినట్లయితే నువ్వు నీ ఇంటి వాళ్ళు చనిపోతారు. జాగ్రత్త, ఒక్కడిని కూడా నేను బ్రతకనివ్వను, జాగ్రత్తగా ఉండు, ఉదయాన్ని తీసుకెళ్ళి విడిచిపెట్టే అని చెప్పిన తర్వాత వెంటనే వారు ఏం చేశారో తెలుసా? మరలా ఉదయకాలానికల్లా శారాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు నిలబెట్టారు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, శారాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు నిలబెట్టిన తర్వాత అబ్రహాము గురించి ఒక స్టేట్మెంట్ అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అబీమెలెకుతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నీవు ఎవరి భార్యను తెచ్చావో తెలుసా? ఆయన ఒక ప్రవక్త. అబ్రహాము ప్రవక్త. అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఒక ప్రవక్త భార్యను తీసుకొచ్చి నీ భార్యగా చేసుకోవాలనుకుంటున్నావు, జాగ్రత్త, తీసుకెళ్లి విడిచిపెట్టు. ఆయన నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ దేశము కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే నీ దేశము దీవించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది, నీ కుటుంబము ఆశీర్వాదించబడుతుంది. ఎందుకు అనంటే ఆయన ఎవరికి ప్రార్థన చేస్తాడో తెలుసా నీకు? ఆయన నమ్మిన వాడికి ప్రార్థన చేస్తాడు. ఆ నమ్మిన వాడు ఎవరో తెలుసా? ఈ ప్రపంచ సృష్టికర్త అనగా నేనే. ఆయన నాకు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఎవరి విషయమైనా నేను ఆశీర్వాదించడానికి మొదలు పెడతాను. ఇది అబ్రహాము దేవుని మీద విశ్వాసము కలిగి ఉండడానికి, దేవుడు అబ్రహామును నమ్మడానికి మొదటి కారణము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహాము వెంటనే ఉదయకాలంలో లేగానే శారా వచ్చి ఇంటి ముందు ఉంది. వెంటనే శారాని చేర్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. సామాన్యమైన విశ్వాసిగా తన జీవన విధానాన్ని ప్రారంభించిన వ్యక్తి ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. అబ్రహాము ఒక సామాన్యుడు దేవుడు బలాఢ్యుని చేశాడు. ఒక రాజుల మీద, ఆ యుద్ధములో నేర్పరితనము కలిగినటువంటి ఆరితేరినటువంటి యోధుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అబ్రహాము ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది. ఒక సామాన్యమైన విశ్వాసిని దేవుడు ఒక ప్రవక్తగా మార్చాడు. ఒక సామాన్యమైన విశ్వాసిని 11వ విషయాన్ని రాసుకోండి. ఒక సామాన్యమైన విశ్వాసిని దేవుడు తన మీద ఆనుకోవడం ద్వారా ఏం చేశాడు? ఒక ప్రవక్తగా స్థిరపరిచాడు. 13వ విషయాన్ని మనం చూద్దాం. 12వ విషయము చూద్దాం ఈ సమయంలో. 12వ విషయం ఏంటంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషితో దేవాతి దేవుడే దిగివచ్చి నిబంధన చేసినది ఈ భూప్రపంచములో ఎక్కడ జరగని సంఘటన, చరిత్రలో ఎక్కడ జరగని సంఘటన బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది చరిత్రకు ఆధారము బైబిల్ అని చెప్పడానికి మనలో ఎటువంటి సందేహము అవసరం లేదు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ దినమున దేవుడు ఒక సామాన్యుని ప్రవక్తగా చేశాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని తన మీద ఆనుకున్నప్పుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము చేసిన దేవుడు సర్వాధికారిగా ఉన్న దేవుడు. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఒక మానవునితో నిబంధన చేశాడంట. ఏంటి ఆ నిబంధన అంటే 13వ విషయాన్ని ఈ దినమున మనము చూద్దాం.
ఆ నిబంధన ఏంటంటే ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఆ వాగ్దానం ఏంటంటే తన యొక్క సంతానానికి ఇప్పుడు ఏ ప్రాంతం అయితే నువ్వు నివాసం ఉంటున్నావో ఈ ప్రాంతాన్ని నేను స్వాస్థ్యముగా ఇస్తానన్నాడంట. ఈ ప్రాంతాన్ని నేను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను, నీకు కాదు, నీ తదనంతరము రాబోతున్నటువంటి నీ జనాంగానికి. అనగా ఇస్సాకు రావాలి, ఇస్సాకులో నుంచి ఏశావు యాకోబు రావాలి, యాకోబులో నుంచి 12 మంది గోత్రకర్తలు రావాలి. ఆ 12 మందిలో నుంచి నేను ఈ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను వచ్చే ప్రజలకు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానము 13వది ఎలాంటిది అనంటే వాగ్దానం ఇచ్చాడా? వాగ్దానం ఇచ్చాడా? నిజం చెప్పండి, వాగ్దానం ఇచ్చాడా? దేవుడు వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడా? వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు. ఎలా నెరవేర్చాడంటే ఈరోజు మన కళ్ళ ముందు కూడా ఆ ప్రజలను మనము చూస్తూ ఉన్నాం, ఆ ప్రజల గురించి మనం వింటూ ఉన్నాం, ఆ భూమి గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, నీ సంతానానికి ఈ భూమిని ఇస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను అని అన్నాడు దేవుడు అని నిబంధన చేశాడు. 14వ విషయం ఏంటంటే ఈ సంతానాన్ని ఇక్కడ నిలబెట్టిన తర్వాత వారిని నేను ఆశీర్వాదిస్తాను అన్నాడు. వారిని నేను ఆశీర్వాదిస్తాను అని మాట్లాడాడు దేవుడు. ఏంటి దేవుని ఆశీర్వాదము ఎవరిని బట్టి వచ్చింది? ఇప్పుడు ఎవరిని బట్టి? ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. అబ్రహామును బట్టి, అబ్రహాము విశ్వాసమును బట్టి, అబ్రహాము యొక్క దేవుని మీద ఆనుకునేటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, నమ్మాడు దేవుణ్ణి అబ్రహాము. ఆ నమ్మకము అనగా విశ్వాసము. ఒక విశ్వాసి జీవితంలో ఎప్పటి వరకు ఆశీర్వాదం ఉంటుందండి? విశ్వాసి జీవితము ప్రారంభం నుంచి తరతరాల వరకు ఆశీర్వాదం ఉంటుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, అనేక మార్లు దేవుడు వారిని ఏదో రీతిగా సంహరించాలనుకున్నప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని వారిని లయపరచలా, వారిని నేటి వరకు కూడా ఈ భూమి మీద నిలబెట్టాడు. వారిని ఆశీర్వాదిస్తానన్నాడు కదా 14వ వచనములో. ఆ ఆశీర్వాదము ఎలాంటిది అనంటే జ్ఞాపకం చేస్తున్నాను, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ప్రపంచములో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరు అనంటే ఎవరండి? ఇశ్రాయేలీలు, యూదులు. ప్రపంచములో కుబేరులు అనగా సంపాదనలో ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి, ప్రపంచములో ఉన్నటువంటి ధనవంతులు ఎవరు అనంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ప్రపంచములో జ్ఞానులు ఎవరు అనంటే ఇశ్రాయేలీలు. టెక్నాలజీ పరంగా ప్రపంచములో ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎవరు అనంటే ఇశ్రాయేలీలు. ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? తరతరాలకు ఉంటుంది. ఈరోజు ప్రపంచము వారిని జయించలేకపోతుంది అనంటే ప్రియమైన వాళ్ళరా, మొన్న ఇటీవల కాలంలో ఒక వీడియో చూశాను నేను. ఇజ్రాయేల్ దేశం మీదకి 4 దేశాలు యుద్ధానికి వచ్చాయి. మనము చూస్తున్నాం లేటెస్ట్గా, వాటన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటాం. లేటెస్ట్గా చూస్తూ ఉంటే ఆగస్టు 15 రాత్రి మేము వారి మీద దాడి చేయబోతున్నామని ఇరాన్ దేశము తెలియపరిచింది. అప్పుడు ఇరాన్ దేశము ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, ఇజ్రాయేల్ మీద మేము యుద్ధం చేయబోతున్నాం కదా, కాబట్టి మాతో కలిసి వచ్చేవారు ఎవరన్నా ఉంటే మాకు మద్దతు ఇవ్వమంటే అక్కడ ఉన్నటువంటి టర్కీ అనేటువంటిది, సిరియా అనేటువంటిది, లెబనాన్ అనేటువంటిది, ఇటువంటి దేశాలు ఇరాన్తో కలిసి మొత్తం 4 దేశాలు, ఒక 3 ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి ఆయా దేశాల్లో. మనకందరికీ తెలుసు కదా, హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఉంది, హెజ్బుల్లా అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఉంది, ఆ తర్వాత హూతీలు అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఈ 3 ఉగ్రవాద సంస్థలు 4 దేశాలు కలిసి ఆగస్టు 15 తెల్లవారుజామున బహుభయంకరమైనటువంటి దాడిని మేము ఇజ్రాయేల్ మీద చేయబోతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇజ్రాయేలు మరలా తిరిగి రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వాల. ప్రపంచ దేశాలన్నీ ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడిపోయాయి. వెంటనే ప్రపంచ దేశాలు కూడా ఆలోచనను మొదలుపెట్టాయి.
వెంటనే చర్చలు చేస్తే బాగుంటుంది అని అంటూ ఉండగా అక్కడ ఒక సంఘటన జరిగింది. 14వ తేదీ రాత్రి ఏం జరిగిందో తెలుసా? 14వ తేదీ రాత్రి 4 దేశాల్లో 5.1 ఆ రిక్టర్ స్కేల్ పై భూకంపము నమోదైంది. 4 దేశాల్లో భూమి కంపించడం మొదలుపెట్టిందంట. 4 దేశాల్లో ఎవరైతే ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయాలనుకున్నారో ఆ 4 దేశాల భూమి దేవుడు గజ 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 వణికించి వేశాడంట. కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అబ్రహాము యొక్క సంతానాన్ని దీవిస్తానని మాట ఇచ్చాడు కాబట్టి, అబ్రహాము యొక్క సంతానాన్ని స్థాపిస్తానని మాట ఇచ్చాడు కాబట్టి, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వాదిస్తానని చెప్పాడు కాబట్టి, ఇప్పుడు దేవుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇరాన్ ఏమనిందంటే, ఇజ్రాయేలు ఈ భూమి మీద కనపడకుండా చేస్తాం, మాతో కలిసి రండి అన్నారు. అయితే ప్రియమైన వారలారా, ఏ భూమి మీద ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఆశీర్వాదించినటువంటి ఆ ప్రజలను లేకుండా చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారో వారిలో భయము మొదలైంది. ఆ అర్ధరాత్రి రిక్టర్ స్కేల్ పై 5.1 భూకంపము ప్రారంభమైందంట. వణికిపోయారు. ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చారు. బిల్డింగ్లన్నీ ఊగిపోయాయి. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, లాస్ట్కి ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, వీడియో చేస్తూ. ఏమని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే, ఆ వ్యక్తి ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలంటే వారి దేవుడైన యెహోవాతో యుద్ధం చేయాలి. ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఇజ్రాయేల్ని ఒకవేళ మీరు జయించచ్చేమో, కానీ ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయన మీరేం చేయలేరు. కాబట్టి ఆయనకి ఐరన్ డోములు కాదు కదా, ఇంకోటి ఉన్నా కానీ ఆ దేవుడు చేయగలిగినది ఏంటో తెలుసా? ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, భూమి ఆకాశములు ఉన్నంత వరకు నేను నీ ప్రజలను ఆశీర్వాదిస్తానని మాట్లాడాడు. నేటి వరకు కూడా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అబ్రహాము సామాన్యమైన వ్యక్తిగా పిలువబడిన తర్వాత దేవుడు ఒక ప్రవక్తగా అబ్రహామును నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడో తెలుసా? దేవుడు పిలిస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నమ్మకము ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం మనం ఇందాక? విశ్వాసము. విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవు అనుటకు రుజువునై ఉన్నవి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, నేటి దినాల్లో క్రైస్తవ జీవితము జీవిస్తున్న మనము, దేవుని సన్నిధిలో గడుపుతున్న మనము, వాక్యాన్ని వింటూ ఉన్న మనము విశ్వాసము కొరవడింది. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో క్రైస్తవులను వేధిస్తున్నారు. ఈ ప్రాంతంలో క్రైస్తవులను హింసిస్తున్నారు, చంపుతున్నారు, వేదనలకు గురి చేస్తున్నారు, సంఘాలు కూల్చివేస్తున్నారు. ఈ వర్తమానాలు, ఈ వార్తలన్నీ మనం వింటూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మాట్లాడుకోవడం కాదు పిచ్చాపాటి. ఏం చేయాలి? మనము విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము ప్రార్థన విన్నాడు దేవుడంటే. పూర్తిగా అబ్రహాము దేవుణ్ణి ఆధారపడిపోయాడు, దేవుడి మీద. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు కూడా. నిజంగా నా మీద ఆధారపడ్డాడా లేదా? ఒకవేళ నేనేదో ఆశీర్వాదిస్తానన్నాడు కాబట్టి ఆశీర్వాదం కొరకు అబ్రహాము వచ్చాడా అని దేవుడు అబ్రహాముని పరిశీలన చేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా పరిశీలనలు వస్తాయి. అబ్రహాము లాంటి పరిశీలనలు మన జీవితాల్లో కూడా వచ్చినప్పుడు విశ్వాసాన్ని మనం విడిచిపెట్టి, ఎస్ ప్రభా, ఈ నష్టాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఎప్పుడు మనకు ఆశీర్వాదాలేనా? అబ్రహాము దేవుణ్ణి అడగలేదు. ఇస్సాకుని బలిగా అర్పించమంటే 100 సంవత్సరాల వయసులో లేక లేక కుమారుని ఇచ్చి దేవుడు బలిగా అర్పించమంటే ఎప్పుడు కూడా దేవుని దగ్గర బలి ఇవ్వడానికి వెనుకడుగు వేయలేదు. ఓకే ప్రభువా చేస్తానన్నాడు. అబ్రహాము ఎక్కడ బాధపడలేదు. అబ్రహాము ఎక్కడ దేవునికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు. అబ్రహాము నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు అనే విశ్వాసమును కలిగి దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు కూడా అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుడు కూడా అబ్రహాముని పరిశీలించాడు. ఒక చిన్న నష్టం కలిగితే మనకెప్పుడు ఏం కావాలి? ఆశీర్వాదాలే కావాలి. మనకెప్పుడు మంచి ఆరోగ్యమే కావాలి. మనకేదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ఏంది ప్రభువా, నేను సంఘానికి వస్తాను కదా, దశమ భాగాలు ఇస్తాను కదా ప్రభువా, అందరికంటే ముందు వచ్చి చాపలు అవి ఇవి అన్ని సంఘంలో వేస్తాను, పాటలు పాడతాను ప్రభువా, నన్ను నువ్వు ఆశీర్వాదించలేదే, నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, మా తల్లిదండ్రుల ఆరోగ్యం ఇలాగ అయిపోయింది, మా బిడ్డల పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఎందుకు ప్రభువా ఇలాగ అయిపోయిందని మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమ్మా మీరు మందిరానికి రావట్లేదంటే, ఏం జరుగుతుందండి మందిరానికి వస్తే? అనేక సార్లు మేము ప్రార్థన చేస్తున్నాను, మందిరంలో ముందుంటున్నాను, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేదు, ఎవరు మారలేదు. చూడండి,
నేను దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నాను అంటే దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ ఆ వస్తూ ఉన్నటువంటి సమయంలో నీలో విశ్వాసము లేదు. దేవుని దగ్గరికి వస్తున్నావు, ఆషామాషిగా దేవుని ఆరాధిస్తున్నావు, ఆషామాషిగా దేవుని విశ్వాసము కలిగి జీవించటలేదు నువ్వు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. 14 ఆశీర్వాదాలు అబ్రహాము జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడో వ్రాయబడినటువంటి మాటలు కాదు, మన కళ్ళ ముందు కూడా ఆ దేశము ఎలా అభివృద్ధి చెందిందో మనము చూస్తూ ఉన్నాం. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా జ్ఞానవంతులో మనము చూడగలుగుతున్నాం. ఒక వ్యక్తి ఆ దేశం మీద అటాక్ చేయాలా అనుకున్నప్పుడే వీరు వారికంటే ముందు కూడా అటాక్ చేయగలుగుతున్నారు. కారణం ఏంటంటే టెక్నాలజీ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ దేశము ముట్టాలంటే, ఆ దేశం వైపు చూడాలంటే భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే 22 అరబ్ కంట్రీస్ దానికి చుట్టుగా ఉన్నాయి. ఈ 22 దేశాలు కూడా కన్నెత్తి చూడాలంటే భయపడుతున్నారు. కారణం ఏంటంటే వారు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అనేకము రికార్డు చేయబడ్డాయి. ఏంటంటే ఇశ్రాయేలీలు వారే కాదు యుద్ధం చేసేది, వారికి తెలియనటువంటి అతీతమైన మానవాతీతమైన శక్తి ఏదో వారిని రక్షిస్తూ ఉండవచ్చు అని అనేక మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు క్రైస్తవుని ముట్టాలి అనంటే, క్రైస్తవుని కుటుంబాన్ని తాకాలి అనంటే, క్రైస్తవుని హింసించాలి అనంటే, క్రైస్తవ జీవితాలు నాశనం చేయాలని ఎవరన్నా కంకణము కట్టుకుంటే వాడిలో ఏం కావాలి? క్రైస్తవుని తాకాలి అనంటే మొదటిగా వారి దేవుణ్ణి మనము ఢీకొట్టాలి. క్రైస్తవుని మనము ఏదైనా మాట్లాడాలి అనంటే మొదటిగా వారి దేవుని మనము మాట్లాడాలి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఎంతమంది మీలో విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు? మనలో విశ్వాసం ఉండదు, ప్రార్థన చేస్తాం. మనలో నీతి ఉండదు, బైబిల్ చదువుతాం. మనలో దేవుని మీద ఆధారపడే తత్వం ఉండదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటాం. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? శక్తివంతమైన దేవుడు. నీ దేవుడు సామాన్యంగా ఉన్న నిన్ను ఒక యోధునిగా చేయగలడు. అజ్ఞానముతో ఉన్న నిన్ను జ్ఞానవంతుడిగా చేయగలడు. ఆ అట్టడుగు జీవితము జీవిస్తున్న నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టగలడు. అటువంటి శక్తి కలిగిన దేవుని నువ్వు కలిగి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అంటే, ప్రార్థన చేయమంటే నా మనస్సు ఏం బాగలేదు, కృంగిన జీవితము కలిగి నేను జీవిస్తున్నాను, నా జీవితంలో అన్ని నష్టాలు, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, అందరూ నా జీవితాన్ని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది నీ జీవితాన్ని పతనం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎంతమంది నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎంతమంది నిన్ను దోచుకోవడానికి ప్రయత్నం చేసినా, ఎంతమంది నీ కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినా, కానీ జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, ఆ ప్రార్థనను చేయగలిగితే, విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే నీ చుట్టూ దేవుని కంచెను ఉంచుతాడు. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశములో, అబ్రహాము ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడు దేవుడు తన కంచెను ఉంచాడు. అబ్రహాము అబీమెలెకు నివాసం ఉంటున్నటువంటి అన్యరాజు ఆ ప్రాంతంలో తనకి తన కుటుంబానికి రక్షణగా ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? అబ్రహాములో విశ్వాసం ఉంది. మనలో అట్టి విశ్వాసము కావాలి. ఈరోజు క్రైస్తవులుగా మనం ప్రార్థన చేస్తున్నామంటే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు, మన జీవితంలో ఆశీర్వాదాలు రావట్లేదు. మనం ప్రార్థన చేస్తే మనకి ఏమీ జరగట్లేదు అంటే మనలో విశ్వాసం లేదు. ప్రార్థన చేసిన తర్వాత ఒక సమస్యని ముందు పెట్టుకొని ఒక పేపర్ మీద రాసి, ప్రభువా ఈ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ సన్నిధిలో ఈ సమస్యని నువ్వు తీసివేయగలిగినటువంటి సమర్థుడు ప్రభువా, నేను నమ్ముతున్నాను. ఇంకా ఈ సమస్య గురించి నేను ప్రార్థన చేయను ప్రభువా నీ దగ్గర అని ఆ సమస్యని పేపర్ని తీసి డస్ట్బిన్లో పడేసేయండి. ప్రభువా నా సమస్యకి నువ్వు పరిష్కారము చూపినందుకు నీకు వందనాలు ప్రభువా అని స్తుతి చెల్లించడం మొదలు పెట్టాలి. అది క్రైస్తవ విశ్వాసం అంటే, అది క్రీస్తును కలిగిన విశ్వాసం అంటే, అది దేవుని మీద మనకున్న విశ్వాసం అంటే. తిరిగి మరలా ప్రభువా ఈ సమస్యని నీ దగ్గరే అడుగుతున్నాను, ఈ సమస్యని నీ దగ్గరే అడుగుతున్నాను ప్రభువా, ఇది నాకు చెయ్యి, ఇది నాకు చేయని మనం అనకూడదు. ఒకే ఒకసారి విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడిగామా, తీసి ఆ పేపర్ని ప్రక్కన పడేయాలా. దాని గురించి మనం ఆలోచించకూడదు. నా దేవుడు నాకు చేస్తాడు. నువ్వు కూర్చున్నా, నిద్రపోతున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా, ప్రభువా ఒక సమస్య గురించి మిమ్మల్ని అడిగాను కదా, ఆ సమస్యను నా జీవితంలో నువ్వు తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా, స్తుతి చెప్పాలా. విశ్వాసం చేయగలడు. అది అబ్రహాము భార్యని 2 రాజులు తీసుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ఏం చేస్తుంటాడు? మొన్న కూర్చొని ఏడుస్తున్నాడా? ఏం చేశాడు అబ్రహాము? స్తుతి చెప్తా ఉండుంటాడు. ప్రభువా నాకు తెలిసి ఎలా తీసుకెళ్లారో, ఘనంగా మేళతాళాలతో నా భార్యను తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతారా ప్రభువా అని అబ్రహాము విశ్వాసము ఈరోజు క్రైస్తవ జీవితంలో లేదు, క్రైస్తవ కుటుంబాల్లో లేదు, క్రైస్తవ సంఘాల్లో లేదు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా,
ఈరోజు అబ్రహాము జీవితము మనకి దేవుడు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. కొన్ని విషయాలు ఈ దినమున మీకు నేను మరలా తెలియపరచబోతూ ఉన్నాను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని మార్తతో చెప్పాడు కదా. నమ్మకము అంటే విశ్వాసం అని మాట్లాడుకున్నాం. అయితే మహిమ అంటే ఏంటి? మహిమ అనేది కూడా మనము చూద్దాం. మొదటి మాట నమ్మకము, నమ్మిన ఎడల. రెండవ మాట మహిమ. ఈ మహిమను కూడా మనము చూసేసి క్లుప్తంగా ముగించుకోబోతూ ఉన్నాం. మనము మీకు రెఫరెన్స్ ఇస్తాను, అందుకే తీసి చదివితే లేట్ అయిపోతుందని నేను రెఫరెన్స్ మాత్రం నోట్ చేసుకోమని మీతో చెప్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మహిమ అంటే ఏంటో చూద్దాం. ఆయన మహిమ ఏంటి? నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంటే నీలో ఆ నమ్మకము ఉంటే, దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద విశ్వాసం ఉంటే ఆయన మహిమను నువ్వు చూస్తావని నేను నీతో చెప్పలేదా అని మార్తతో చెప్తున్నాడు. ఈరోజు మన సంఘముతో దేవుడు కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను నమ్మితే లేదా నా మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో మహిమ కార్యాలు జరగవా? మహిమ అనగా అద్భుతములు. మహిమ అంటే దేవుని అద్భుతములు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 9వ అధ్యాయము నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు ఒకసారి మీరు లేఖన భాగాన్ని చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. ఇద్దరు గుడ్డివారు ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తూ ఉన్నప్పుడు వారు స్వస్థత కావాలని వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభువు, మీకు విశ్వాసం ఉందా? నా దగ్గరకు వచ్చారు కదా, మీలో విశ్వాసం ఉందా అని వారిని అడిగినప్పుడు వారేం చెప్పారంటే, అయ్యా మాకు విశ్వాసం ఉందయ్యా, నువ్వు దేవాతి దేవుడువయ్యా, దేవుడు పంపించినటువంటి క్రీస్తువయ్యా, మెస్సియవు, నువ్వే మమ్మల్ని బాగు చేయగలిగినటువంటి సమర్థుడు అని యేసుక్రీస్తు ప్రభు వారితోటి వారు చెప్పారు. చెప్పగానే వెంటనే అక్కడ ఒక మాట ఉంది, ఇద్దరు గుడ్డివారి కన్నులు తెరవబడెను. ఇద్దరి గుడ్డివారి కళ్ళు తెరవబడెను. అనేక మంది దేవుని మహిమ కార్యాన్ని అక్కడ చూసినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ప్రియమైన వారలారా, ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియపరచబోతున్నాను. దేవుని మహిమ అంటే కానా అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళాడు. తన తల్లి అంతకు ముందే అక్కడికి చేరుకున్నప్పుడు ఒక వివాహంలో ఆయన హాజరయ్యాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు 12 కూడా ఆయనతో పాటు ఉన్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఈ 12 మంది కూడా అక్కడ ఉంటే ద్రాక్షారసం అయిపోయింది విందులో. వచ్చి తన తల్లితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లి చెప్పింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పినప్పుడు ఆ తల్లిని కూడా ఊరకుండమని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కానా వివాహంలో ఒక అద్భుతాన్ని చేశాడు. అంటే ఏం చేశాడు అక్కడ అనంటే ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటి ఆ అద్భుతము అనంటే, ఆ కానా వివాహంలో దేవుడు ఆ ద్రాక్షారసాన్ని అనగా నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అంటే అంతకు ముందు వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ద్రాక్షారసం కంటే కూడా మధురమైన ద్రాక్షారసాన్ని వారు రుచి చూసినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే అప్పటి వరకు ప్రభుతో నిలబడినటువంటి శిష్యుల్లో కూడా విశ్వాసం లేదేమో, దేవుని యొక్క మహిమను వారు కూడా చూడాల. అక్కడ రాయబడిన మాట ఏమనుందంటే, ఒక చిన్న మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు చేసిన ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత, అంటే నీటిని ద్రాక్షారసంగా మార్చిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఆ మహిమను చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకులు యేసు ప్రభుని, ఆయన అద్భుత కార్యాలను, ఆయన మీద అనేక మంది విశ్వాసము కలిగి జీవించడము ప్రారంభమైందట. శిష్యులకి ఆ మహిమను చూపించాడు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వారికి ఆ యొక్క మహిమను చూపించాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఇద్దరు గుడ్డివారు కూడా దేవుని మహిమ పరుచుచూ వెళ్ళారని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను ఒక 4 సంఘటనలు మీకు తెలియపరుస్తాను. క్లుప్తంగా నేను వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. దయచేసి మీ సమయాన్ని నేను దొంగిలించను కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ 4 విషయాలు మీరు చక్కగా ఆలకించాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటంటే, రెండవది, మొదటిది ఇద్దరు గుడ్డివారిని ఆయన మహిమ ద్వారా స్వస్థపరిచాడు కదా. రెండవది ఏంటంటే, 12 సంవత్సరాల నుంచి ఒక ఆమెకి రక్తస్రావం అవుతూ ఉంది. కాబట్టి ఆ దినాల్లో అటువంటి పరిస్థితులలో
ఆమె వైద్యులను సంప్రదించిన తర్వాత ఎక్కడ కూడా ఆమె స్వస్థపరచబడలేదు. కాబట్టి ఆమె యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలోకి వచ్చారని ఆయన యందు విశ్వాసం ఉంచింది. మొదటిగా ఆమె విశ్వాసం ఉంచిన తర్వాత వెంటనే ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు ఆయన్ని తాకిందంట. తాకిన వెంటనే ఒక అద్భుత కార్యమును జరిగింది. అనగా విశ్వాసము ఉంది మన జీవితాల్లో అంటే ఒక అద్భుతాన్ని మనము రుచి చూస్తాం. ఈ లోకములో ఎవరు చేయలేనటువంటి అద్భుత కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగించగలడు. అయితే ప్రభువు వెనక్కు తిరిగి వెంటనే ఆమెతో చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని. అంటే అర్థం ఏంటంటే నీవు నన్ను నమ్మావు కాబట్టి, నా మీద నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు స్వస్థపరచబడ్డావు. దాని అర్థం అది. అయితే ప్రియమైన వారలారా, మూడవ విషయాన్ని ఇంకోటి నేను మీకు తెలియపరచబోతూ ఉన్నాను. మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. మీకు నేను చెప్పినటువంటి ఈ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీది మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా ఆ సంఘటన మనకు కనబడుతూ ఉంది. ఆ మూడవది మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 25 వరకు మీరు ఇంటికి వెళ్ళి నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. అయితే అక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి వచ్చి, అయ్యా నాకు 12 సంవత్సరాల కుమార్తె ఉంది, యేసయ్య మీరు నా కుమార్తె దగ్గరికి వస్తే ఆమెకి స్వస్థత కలుగుతుంది, ఆమె బాగలేకుండా ఆ రీతిగా ఉంది, కాబట్టి దయచేసి ఆమెని స్వస్థపరచమని ఆ అధికారి విశ్వాసంతో వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఆ అధికారికి ఏముందండి? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నప్పుడు ఆ అధికారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అడగగానే వెంటనే కొంతమంది గబగబా పరిగెత్తుకుంటా వచ్చి అధికారికి చెప్పారు, ఇంకా బోధకుడిని నువ్వు విసిగించద్దు, నీ కుమార్తె చనిపోయింది, వచ్చి మిగతా కార్యక్రమాలు చేసుకోమని అడిగారు. చెప్పగానే వెంటనే ఆ యొక్క వ్యక్తి వెంటనే అలాగే నిలబడిపోయాడు. ఎందుకు అనంటే ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది దేవుని మీద, ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంది. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు, నమ్మకము మాత్రమే ఉంచుము అన్నాడు. అంటే నన్ను నమ్ము, నా జీవితమును నీ జీవితాన్ని నేను మార్చగలిగిన వాడను, నీ కుటుంబ పరిస్థితులను నేను మార్చగలిగిన వాడను, నన్ను నమ్మమన్నాడు. వెంటనే అధికారి అలాగే నిలబడ్డాడు. నిలబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ ఉన్నారంట, పిల్లన గ్రోవులు వాయిస్తున్నారంట. పిల్లన గ్రోవులు వాయిస్తూ చక్కగా ఏడుస్తూ అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ బంధువులు స్నేహితులు అందరూ వచ్చేసారు. కూర్చొని అయ్యో 12 సంవత్సరాల బిడ్డ చనిపోయిందే, చక్కని వయసు, ఎంత భవిష్యత్తు ఉంది బిడ్డకి, ఈ బిడ్డ ఇప్పుడు ఇలా జరిగిందే ఏంటి అని అనగానే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలోకి వచ్చారంట. ఆ ప్రాంతంలోకి రాగానే వెంటనే ఆ బిడ్డను చూడగానే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే ఈమె చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడంట. అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ ఏమనిపించింది? అదొక కామెడీగా అనిపించింది. కామెడీగా అనిపించి వాళ్ళందరూ కూడా నవ్వడం మొదలు పెట్టారంట. నవ్వడం మొదలు పెడితే ఈ పాపను తీసుకెళ్ళి ఇంట్లో బండేయండి, వీళ్ళందరూ పంపించేసేయండి బయటికి, నేను లోపలికి రావాలి, ఇప్పుడు ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు, ఎందుకనంటే నీలో విశ్వాసం ఉంది కాబట్టి ఒక అద్భుతాన్ని నీ కుటుంబం నుంచి నేను ప్రారంభించబోతున్నానని దేవుడు ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ బ్రతికింది. బ్రతికిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా ఏం చేశారండి? దేవుణ్ణి మహిమపరిచారు. అనేక మంది విశ్వాసం ఉంచారంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, మహిమ అంటే అద్భుతము. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని అద్భుతము నీ కుటుంబంలో చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని అద్భుతము నీ జీవితంలో చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని అద్భుతము నీ చుట్టుప్రక్కల వారి జీవితాల్లో నువ్వు చూడగలవు. అయితే ప్రియమైన వాళ్ళరా, నమ్మకము ఎవరికి కావాలి? క్రైస్తవ విశ్వాసికి నమ్మకము కావాలి. అయితే ఈ సమయంలో ఇంకొక చిన్న విషయాన్ని నేను బయలుపరచబోతున్నాను. ఈ చిన్న విషయాన్ని మనం చదువుకొని ఈ దినమున వాక్యాన్ని మనం ముగించుకోబోతూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాటను మనము చదువుకున్నాం. ఆ మాట దగ్గరికి వద్దాం. మనము మరలా చదవమ్మా. 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక
ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అప్పుడే చనిపోయినటువంటి ఒక 12 సంవత్సరాల బాలికను యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బాలిక తండ్రి విశ్వాసము చేత ఆ బిడ్డని బ్రతికించాడు. అయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము కలిగిన జీవాధిపతి ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మార్తకు తెలుసు, మరియకు తెలుసు. అయితే వారికి తెలిసింది ఏంటంటే, ఒకవేళ స్పాట్ లో ఉండుంటే దేవుడు మమ్మల్ని మా సహోదరుని బ్రతికించేవాడేమో, ఎందుకంటే చాలా చేశారు కదా ఆయన. కాబట్టి ఇప్పుడు నా సహోదరుడు చనిపోయి 4 దినాలైంది, సమాధి చేయబడ్డాడు, నా సహోదరుడు ఇప్పుడు కంపు కొడుతూ ఉంటాడు, కుళ్ళిపోయి ఉంటుంది శరీరము. కాబట్టి అయ్యో ప్రభా, నాకు తెలుసయ్యా వారు బ్రతుకుతారని నాకు తెలుసు, కానీ ఎప్పుడంటే మృతుల పునరుత్థానము దినమున వారు బ్రతుకుతారని మీరు చెప్పారు కదా, ఆ విశ్వాసము నాలో ఉంది. కాబట్టి ఇప్పుడైతే నా సహోదరుడి దగ్గరికి వెళ్ళద్దయ్యా, సమాధి కంపు కొడుతూ ఉంది, మీరు రాయిదీయమంటున్నారు, చనిపోయి 4 దినాలైంది ప్రభా, నీ కబురు పెట్టాము కానీ నువ్వు రాలేదు, నువ్వు వచ్చింటే నా సహోదరుడు బ్రతికేవాడు ప్రభా అని మార్త ఏడుస్తూ ఉంటే ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నీతో చాలాసార్లు చెప్పాను కదా, నేను విశ్వాసం ఉంచమన్నాను కదా, కాబట్టి ఇప్పుడు విశ్వాసం ఉంచు, సమయం వచ్చింది, ఇప్పటికైనా మించిపోయినది లేదు, కాబట్టి విశ్వాసం ఉంచు, దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు అనంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక అద్భుతాన్ని నీ కుటుంబంలో నేను జరిగించబోతున్నాను, ఇప్పుడు ఒక అద్భుతాన్ని ఈ సమాధుల తోటలో నేను జరిగించబోతున్నాను, ఇప్పుడు ఒక అద్భుతాన్ని ఇక్కడున్న ప్రజల మధ్య నేను జరిగించబోతున్నాను. రాయిని పొరలించిన వెంటనే దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? లాజరు బయటికి రమ్మన్నాడు. వెంటనే లాజరు ఏం చేశాడు? వాస్తవంగా సహోదరులిద్దరు ఏమనుకున్నారు? శరీరము ఉళ్ళిపోయింటుంది, కంపు కొట్టుంటుంది, వాళ్లే కాదు చుట్టుప్రక్కల వారు కూడా ఆ రీతిగా అనుకొని ఉండవచ్చు. అయితే నమ్మకము మాత్రముంచు, కుళ్ళిపోయిన శరీరములకు కూడా నేను జీవాన్ని పంపించగలిగిన శక్తి కలిగిన వాడను, కుళ్ళిపోయిన నీ జీవితాలను కూడా నేను తిరిగి నిర్మించగలిగిన వాడను, మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన మీ జీవితాలను తిరిగి నేను జీవం వైపు నడిపించగలిగిన వాడను, ఆశలు కోల్పోయిన మీ కుటుంబాలను కూడా నేను తిరిగి మరలా జీవముతో సంతోషముతో నిలబెట్టగలిగిన సమర్థుడను అని దేవుడు ఈ యొక్క లాజరు జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు బయటికి వచ్చాడు. లాజరు బయటికి రాగానే మార్తా, మరియా, అక్కడున్న వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టారంట, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారంట. అనేక మంది కూడా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడంట. విశ్వాసము, అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము అనేది మరణము నుంచి తప్పిస్తూ ఉంది. విశ్వాసము అనేది మరణము నుంచి కూడా నిన్ను తప్పించగలదు. జ్ఞాపకం చేస్తున్నాను, అనేక మార్లు దేవుని వాక్యము మన సంఘముతో మాట్లాడింది, కానీ మన సంఘములో చాలా మందిలో చలనము లేకుండా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అర్థం చేసుకోండి, మీరు విశ్వాసము కావాలి. నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నీకు దేవునికి మధ్య సంబంధం ఉండాలంటే ముందు దేవుని నువ్వు నమ్మాలి. నీకు దేవునికి మధ్య అద్భుత కార్యాలు జరగాలి అనంటే ఆ నమ్మిన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విశ్వాసము కలిగి జీవించాలి. ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక యుద్ధ వీరుని చేయగలిగిన వాడు ఆయనే. ఒక సామాన్యమైన వ్యక్తిని ప్రవక్తను చేయగలిగిన వాడు ఆయనే. ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇంట్లో ఉన్నటువంటి అబ్రహామును బట్టి అబీమెలెకు కుటుంబంలో ఉన్నటువంటి వారందరి గర్భాలు మూయబడ్డాయంట. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత ఆ అధ్యాయంలో చివరిన మీకు ఇచ్చిన రెఫరెన్స్లో అబ్రహాము చివరిగా ప్రార్థన చేస్తే మూయబడిన అబీమెలెకు కుటుంబస్తుల గర్భాలు తెరవబడిన తర్వాత వారు పిల్లలను కనిరి అని దేవుని లేఖన భాగం తెలియపరుస్తుంది. ఒక సామాన్యమైన వ్యక్తిని పిలిచిన దేవుడు యోధుణ్ణి చేశాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని యోధుని చేసిన దేవుడు, ఆ యోధుని ద్వారా దేవుడు
ఏం చేశాడు? ఒక ప్రవక్తగా స్థిరపరిచాడు. ఒక ప్రవక్తగా స్థిరపరిచిన దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఆ వ్యక్తితో నిబంధన చేశాడు. ఆ వ్యక్తిని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టి ఈ భూ ప్రపంచం మీద ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ తండ్రిగా చేశాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటనలు నీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు నిరాశలో ఉన్నావేమో, ఇప్పటి వరకు నా జీవితంలో ఇది అవ్వదు అనుకుంటున్నావేమో, ఇప్పటి వరకు నా జీవితంలో ఇంకా ఆశీర్వాదము లేదు అని అనుకుంటున్నావేమో, ఇప్పటి వరకు నేను కోల్పోయినవి తిరిగి నాకు రావు అనుకుంటున్నావేమో, ఇప్పటి వరకు దేవుడు నన్ను ఆశీర్వాదించలేదు, మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అనగా దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల దేవుని యొక్క అద్భుతాలు నీ కుటుంబంలో నుంచే ప్రారంభమవుతాయి. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. కనికర స్వరూపి గనుడా, నీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో దేవా నాయన, మార్తతో మీరు మాట్లాడుతున్న మాటను దేవా మాతో కూడా మాట్లాడారయ్యా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని సెలవిచ్చారు దేవా. అవును ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నాం, నమ్మకము లేదు నాయన. మీ సన్నిధికి వస్తున్నాం, నమ్మకము లేదు దేవా. మా తరతరాల నుంచి, మా తాతల నుంచి క్రైస్తవులముగా మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాం, కానీ మా జీవితాలు ఆశీర్వాదించబడట్లేదు తండ్రి. ఎందుకంటే మాలో విశ్వాసము లేదు దేవా. మాలో విశ్వాసం ఉంటే మీ అద్భుత కార్యాలు మేము చూడగలమని ఈ దినమున మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఏ బిడ్డకి ఈ వర్తమానం అవసరమో వారితో మీరు మాట్లాడండి దేవా. ఇది మొదలుకొని విశ్వాసము కలిగి మేము ప్రార్థన చేయడానికి, విశ్వాసము కలిగి దేవా మీ సన్నిధిలో నిలబడడానికి సహాయమును దయచేయమని విన్న వర్తమానాన్ని మీరు దీవించండి, ఆశీర్వాదించండి. ప్రతి హృదయములో ఈ వర్తమానాన్ని దేవా నాయన ఫలించి అభివృద్ధి చెందలాగిన మీరు దీవించి ఆశీర్వాదించమని దేవా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తూ, అయా బలహీనుడను నన్ను నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మమ్మల్ని మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.